కలిసి వచ్చినటువంటి నాయకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు తండ్రి, జీవముగల దేవ, మహిమగల రాజ్యాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదకరమైనా ఎదుగునైనా ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు, కానీ నిత్య శాశ్వత రాజ్యానికి వారసులుగా చేయడానికై నువ్వు కార్చిన పరిశుద్ధ రక్తము స్తోత్రమైన ఆ రక్తంలో పాపం కడిగి వేసి ఉచితంగా నీతిమంతులు తీర్చావు. నేను తండ్రి, ఈ సమయంలో వైఎస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి పునర్స్కరించుకొని తండ్రి, ఈ సమయంలో మా ప్రభువా, వక్తలు పెద్దలు తండ్రి నీ నామమును గణపరుస్తూ మరి తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేను గతించినటువంటి కాలంలో వారు చేసినటువంటి సేవను, పరిచర్యను, అలాగే రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ఇచ్చినటువంటి సమయాన్ని స్తోత్రము. మీరే ఆది నుంచి అంతా నడిపించి సమస్తమైన గ్రంథం మహిమా ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Now I would like to call all the Voice of Christian Community Unity choir members to come on to the dais. Let's worship, praise and worship song. నిన్ను తలచినచో నన్ను విడనాడులే, ఎన్నెన్ని ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడులే, అన్ని కాలములా నిన్నే స్మరించు, అన్ని కాలములా నిన్నే స్మరించు, ఎందరానివయా నీకున్న సుగుణములు, ఎందరానివయా నీకున్న సుగుణములు, గాఢంధకారములో నేను తిరిగినను, ఎప్పుడైనా నన్ను విడచితివా, నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నీ పాద కమలమునా నా దేవ కొలచెదను. Like to call Dr. Isaac. రాజశేఖర్ గారు చనిపోయిన వర్ధంతి సందర్భంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. పీజీ టు కేజీ టు పీజీ అండ్ 103 లెజెండ్ లీడరు ఆయన. ఈ వర్ధంతి సందర్భంగా రాధక్క మేము అందరం కలిసి జరిపించాలా అంటున్నాము. ఈ సమయంలో ఒక పాట, లోకమును విడిచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెను, యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు, ఏ విషయమందైన గర్వించలేము, జాగ్రత్తగానే నడుచుకునేదము, లోకమును విడిచి వెళ్ళవలెనుగా, కష్టాబాధలచే బ్రతుకంత నిండే, కన్నీలు నిరాశ నిస్పృహలమయం, కరుణా కటాక్షము నమ్మేదము, క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము.
ధము లోకమును విడిచి వెళ్ళవలెనుగా. ఎంతవరకు ఈ భూమి యందుండెదమో సైతానుతో సదా పోరాటమేగా. శత్రుని తంత్రాలనెరిగితిమి, ధైర్యముతోనే కొనసాగెదము. లోకమును విడిచి వెళ్ళవలెనుగా. గతమునంతటిని మరిచిపోయేదము, గురి యొద్దకానందముతో వెళ్ళెదము. మార్గాన వచ్చేటి శ్రమలోనొచ్చి అర్హులమౌదము బహుమానముంద. లోకమును విడిచి వెళ్ళవలెనుగా. మన ఈర్ష కపట ద్వేషాలు విడిచి నిజ ప్రేమతోనే జీవించెదాము. నిష్కాలకులమై శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టువలెనుగా. సర్వమిచ్చటనే విడువవలెను. మన దేవునికి స్తోత్రం. రాధక్కకు ఈ పాట చాలా ఇష్టం. నిన్ననే నిర్ణయం చేసింది. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. Now I would like to call Brother Suresh to sing a song, special song. Yeah. సురేష్ నువ్వు మొన్న అన్ని కృష్ణ పెద్దలందరికీ మిషన్ గారికి అక్కపాటు గారికి అలాగే అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన రాధా మ్యాచెస్ గారికి వందనాలు. ఈరోజు మార్నింగ్ నేను గ్రూప్లో ఒక సాంగ్ పెట్టాను. ఎంతమంది థ్యాంక్ యూ. అన్ని గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్ పెట్టిన మ్యాక్సిమం గ్రూప్స్లో పెట్టారు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు వారు చనిపోయినప్పుడు సాక్షి టీవీ వారు ఒక కాంటెస్ట్ పెట్టారు. ఆయన మీద పాట రాయాలి, ఆయన గురించి పాట రాయాలని పెడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ లేదు. ఆంధ్రప్రదేశ్ ఓన్లీ వన్ స్టేట్. టోటల్గా స్టేట్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 156 ఎంట్రీస్ వచ్చాయి. 156 మంది పాటలు రాసి పంపించారు. 156 మంది అందరూ 5 నిమిషాల పాట రాశారు. 5 నిమిషాలు 6 నిమిషాల పాటలు కూడా ఉన్నాయి. నేను 1.22 1 నిమిషము 22 సెకండ్ల పాట చేశాను. అండ్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. దానికి సాక్షి టీవీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సాక్షి టీవీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే మంచి మెమెంటో ఇచ్చారు. సాక్షి టీవీ మెమెంటో అండ్ సమ్ క్యాష్ ప్రైజ్. అండ్ నా ఇంటర్వ్యూ కూడా స్వప్న గారు సాక్షి టీవీలో ½ అవర్ చేశారు. అది బిషప్ గారికి బాగా తెలుసు. వారు చాలా అప్రిషియేట్ చేశారు. నన్ను అప్పుడు చాలా ప్రమోట్ చేశారు కూడా. ఆ రోజు తెల్లారి నేను బిషప్ సింగం గారు చెప్పినప్పుడు అన్న వాస్తవానికి అన్న అంటే అలానే ఎంకరేజ్ చేశారు. ఇంకా నన్ను చిన్ననైనా కానీ చాలా ఎంకరేజ్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ 10 years బ్యాక్. దేవుని ఉచితమైన కృపను బట్టి ఆ పాట ఇలా కొనసాగుతుంది. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి మీద అంత అభిమానం ఉందని నా గుండెలో తెలియదు మనవరికి. అంటే ఆయన అట్లా హఠాత్తుగా వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు కదా. కానీ మనందరికీ ఆయన అంటే ఒక అభిమానం, ప్రేమ ఉండేది. తర్వాత నేను అప్పటికి భారీ సాహిత్యం రాసేంత లిరిసిస్ట్ కాకపోయినా వాడుక భాషలో ఈ పాట రాసుకున్నాను. దాన్ని నేను పాడి వినిపిస్తాను. రాజన్న ఓ రాజన్న మా గుండె నిండా నీవన్నా. రాజన్న ఓ రాజన్న మేము కోరే రాజ్యం నీదన్నా. మరువలేక నిన్ను మనుగడ సాగిస్తున్నాము. మజిలి కానరాక మదిని కలవరిస్తున్నాము. రాకాసుల రాజ్యంలో బ్రతుకు చేత పట్టాము. అన్యాయపు పాలనలు దిక్కు కానకున్నాము. ఆశలన్నీ ఆవిరై అడుగంటి పోతుంటే ఆదరించేవారు లేక అంతరించిపోతుంటే ఒక్కసారి మా కోసం రావా. అది అంటే అట్లనే రాసుకున్నా. చాలా అయితే ఇది
వాళ్ళకి బాగా నచ్చిందంటే మళ్ళొక్కసారి అనే మాట వాళ్ళు పదే సాక్షి టీవీ వాళ్ళు పదే వేశారనమాట. అంటే అది నేటివిటీ బాగా తెలంగాణ నేటివిటీకి ఆ పల్లె భాషకు దగ్గరగా ఉంది. నిజంగానే నేను పిలిచినట్టు ఉంది. ఒకసారి రా మన ఇంట్లో మనుషులు పిలుచుకున్నట్టుగా. ఇది కేవలం ఒక 10 లైన్ల పాట కానీ చాలా ఇంపాక్ట్ ఆ కాలంలో ఆ టైంలో చేశారు. సాక్షి టీవీ వాళ్ళు దీన్ని చాలాసార్లు ప్రసారం చేశారు ఈ పాటని. అంటే 1 మినిట్లో నిడివిలో ఉంది కనుక వాళ్ళకు కూడా ఈజీ అయింది యాడ్స్ మధ్యలో ప్లే చేయడానికి. సో మరి ఈ పాట ద్వారా నాకు కడప, పులివెందల ఆ ఏరియాలో కూడా చాలా మంచి గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ నేను ప్రోగ్రామ్స్ పోయి స్టేజ్ మీద నిలబడితే రాజన్న పాట రాసిన సురేష్ అంటారు నన్ను. ఇప్పటికి కూడా అలానే గుర్తుపడతారు. ఇప్పటికి కూడా రాజన్న గారు గుర్తు రాగానే ఈ పాట గుర్తుకు రావడం, అలాగే విషయం గారు ఈ పాటను గుర్తు చేయడం చాలా సంతోషం. మరి ఈరోజు ఆయన చేసిన కార్యాలు ఈరోజు వేరేలాగా ఉండేది కదండి. వారే ఉంటే ఈరోజు వేరేలాగా ఉండేది. చాలా గొప్పగా ఆశీర్వదించబడిన రాష్ట్రం ఉండేది. వారు లేనందువల్ల ఈ ఎడబాటు, ఈ ముక్కలవ్వటం, ఇవన్నీ. I'm very privileged to be here in this list of beautiful people and legends and all the leaders. ప్రత్యేకంగా కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. రాధా మ్యాథ్యూస్ అంటే బట్టి కూడా నేను చాలా గర్విస్తూ అంటే కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Brother Suresh Garu. Bible reading by Dr. Aruna Purushottam Garu. Please come on to the dais. Praise be to the Lord. This is a wonderful time that God has given us, and Radhika is a great blessing. She's really a wonderful social worker and a gospel singer. We grew up listening to her songs. Praise be to the Lord. And she's young those days, she's young now, and she will be young forever. Praise be to the Lord. Thank you, Jesus. Thank you, Lord. Akash, if you give me, permit me, oka announcement chesta. Okay? Yeah. Praise be to the Lord. Ikkada Singamana is there, and who is very Singamana is there, and Israel Anna is here, and Abraham is there, and Loyan Gar is there. He's Israel Anna representing. So Anna is there here, Kanana. September 17th, మీరు గుర్తుపెట్టుకోవాలి. September 17th, 6 to 9 o'clock, pastors conference ఉంటుంది 3rd floor లో, Shema Ministry లో. So I'm planning with 150 pastors and Pastor Amalu. So all the evangelists, మీరు అందరూ కూడా please, you all of you are all my brothers and your sisters. So kindly please pray for this conference. And then మీరందరూ రావాలి. మీరందరూ పర్సనల్ ఇన్విటేషన్ అనుకోండి. ప్లీజ్ కమ్. September 17th 6 to 9. Radhika will be officiated at that day. So yeah, because she's so much encouraged us, so then and now, and so I want to do that for Akka. And please andaru ravali, and Segavanna please come. Andaru Vedik paina all the dignitaries please kindly come and praise the. It's September 17th, 3rd floor. That is my announcement. Praise be to the Lord. Yes, and please come. Meerandaru peru valsina please come. Okay, and pray for that conference also. Yeah. Yeah, Psalms. Yeah. Okay. Let us read. Psalms 100. Shout for joy to the Lord, all the earth. Worship the Lord with gladness. Come before Him with joyful songs. Know that the Lord is God. It is He who made us, and we are His people, and His people, the sheep of His pastures. Enter His gates with thanksgiving, and His courts with praises. Give thanks to Him and praise His name. For the Lord is good, and His love endures forever. His faithfulness continues through all generations. Praise be to the Lord. Thank you. Thank you. His General Secretary. Thank you, sir. Pastor Samuel Toguru Garu is come to the dais and pray. దేవా, మా తండ్రి రక్షక, ఈ యొక్క శ్రమమును బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నాం. ప్రభా, మరి మీరెంతో ప్రేమించి మాకు ఒక మంచి నాయకుని మీరు ఇచ్చారు ప్రభా. మరి ఆ సమయమునందు అనేక మంది ప్రజలు మిమ్మల్ని మర్చి నాయకుని వెంబడించడం మొదలుపెట్టారు ప్రభా. మరి వారిని మీరు మా మధ్య నుంచి మీరు తీసుకున్నారు. మరి ఎన్నో నాయన తండ్రి, ఆ యొక్క సమయమునందు వారు ఇక్కడ ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలో సువార్త కూటములు ధైర్యముగా ఎటువంటి విధమైనటువంటి ఆటంకములు లేకుండా జరుపుకొనుటకు, ముఖ్యముగా నీ బిడ్డలందరికీ కావలసినటువంటి సమస్తమును వాటన్నిటిని కూడా జరిగించుటలో, అంతేకాకుండా జనులందరికీ ప్రతి ఒక్కరికి సరి సమానముగా ప్రతి విషయంలో న్యాయమును జరిగిస్తూ మీ వాక్యమును ప్రేమించి మీ వాక్యానుసారముగా నడుచుకున్నటువంటి నాయకులు, తనతో పాటు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రతినిత్యము వారు ఎప్పుడు ఆరాధనలో ఉంటే ఆ టైంలో వారు కూడా ఆరాధనలో పాలు పొందుకునేటటువంటి కృపను మీరు ఆ సమయమునందు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు అందరికీ మీరు అనుగ్రహించినారని వందనములు. ఈ దినమునందు అటువంటి మహానుభావులను మేము జ్ఞాపకం చేసుకొని వారు చేసినటువంటి వారి యొక్క నాయకత్వమును, ఆ లక్షణములన్నిటికీ కూడా ప్రభావం మేము జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకొని మంచి నాయకత్వమును తిరిగి అటువంటి నాయకత్వమును మేము పొందుకోనాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళవలసి ఉన్నదో, ఆనాడు ఒక మంచి నాయకత్వం కొరకు ప్రతి ఒక్క సంఘములో ప్రార్థన విజ్ఞాపనలు జరిగాయి. తిరిగి అటువంటి ఉద్యమము మళ్ళీ ఆరంభించబడి మీరెన్నుకున్నటువంటి వారు మంచి నాయకత్వంలో వచ్చుటకు ఈ దినమునందు క్రైస్తవులముగా నీ నామమును ఎరిగినటువంటి బిడ్డలంగా మేమందరము అటువంటి పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలలో మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని వేడుకొంచుంటున్నాం. కృప చూపించమని వేడుకొంచుంటున్నాం. ఈ సమయమునందు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా వారితో పాటు పనిచేసినటువంటి నాయకులు, బిషపులు మా మధ్యలో ఉంటున్నారు తండ్రి, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. వారెంతో వారికి సన్నిహితంగా దగ్గరుండి అనేక విషయాలు, అనేకమైన అనుభవాలు వారు కలిగి ఉంటున్నారు కనుక వాటన్నిటినీ సమయనందు మేము ఇంకను తెలుసుకుంటూ మీ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తూ మంచి నాయకత్వం కొరకై మేమందరము కూడా ఏకాత్మ ఏక మనస్సు కలిగి పోరాడుతూ ముందుకు సాగుటకు సహాయం చేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం ఇంకా వస్తే అందరం క్లాప్స్. ఐజయ్ గారు కొంచెం కన్ఫ్యూషన్ కూడా అక్కడ నా ప్రియ ప్రభువా, నిరతంబు నీ నామము
టు డాక్టర్ విల్సన్ సింగం గారు, బిషప్ సింగం. వారు మాట్లాడాలి. సో వస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ముఖ్యంగా సింగర్స్ ఇద్దరిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం అండి. సురేష్ గారికి రాజశేఖర రెడ్డి గారి మీద పాట రాసినందుకు ఆ రోజుల్లోనే వారికి స్టేట్ ఫస్ట్ అవార్డు ఇవ్వడమే కాకుండా సాక్షి టీవీలో వారి ఇంటర్వ్యూ చేశారు. ఆయన చనిపోయినప్పుడు వారి పాట హైలైట్. సురేష్ గారికి చప్పలు కొడదాము గట్టిగా. దెన్ బాగా జయరాజ్ గారు కూడా టాప్ సింగర్స్. మీరు ఎంత బాగా పాడుతున్నారంటే అసలు సంతోషమే సార్. మాకు అక్క సింగర్ కాబట్టి మేము అంత ఎంతో మ్యూజిక్ లవర్స్ కాబట్టి విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. గాడ్ బ్లెస్ యూ.